నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. ఏదైనా ఒక సివిల్ దావా మనం న్యాయస్థానంలో ఫైల్ చేసేటప్పుడు లేదా ఏదైనా ఒక వివాదాన్ని పరిష్కరించుకునే క్రమంలో అధికారులతో మనం మాట్లాడుతున్నప్పుడు వారు కూడా మనకు రెవెన్యూ ఆఫీసర్లు కూడా మనకు ఏదైనా ఒక అఫిడవిట్ రాసి ఇవ్వండి అని చెప్తా ఉంటారు. అసలు అఫిడవిట్ అంటే ఏంటి? అఫిడవిట్ రాస్తే మనకు నష్టమా అని అంటే మిత్రులరా, మన దేశంలో సివిల్స్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అనే నియమావళి నిబంధనవళి ఉంది. ఈ నియమావళిలోని రూల్ 34, 35 ఏం చెప్తుంది అంటే, అఫిడవిట్ అంటే ఇందులో పేర్కొన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ నేను ప్రమాణపూర్వకంగా అవన్నీ నిజమని నాకు తెలుసని నేను ధృవీకరిస్తూ రాసిస్తున్నాను అని అర్థం. అంటే ఏదైనా ఒక కేసు వేసేటప్పుడు ఆ కేసుకు సంబంధించిన అంశాలన్నీ కూడా మనము అఫిడవిట్ రూపంలో రాస్తూ మనం సిగ్నేచర్ చేస్తాము అని అంటే ఆ కేసులో ఉన్న అంశాలన్నీ నాకు తెలుసు, అవి నిజమే, నేను ప్రమాణపూర్వకంగా వాటిని ధృవీకరణ చేస్తున్నాను అని మనము సంతకం పెట్టి ఇస్తున్నటువంటి ఒక డాక్యుమెంట్ అఫిడవిట్. అంటే మనమే సెల్ఫ్గా ప్రమాణం చేసి ఒప్పుకుంటున్నట్లు. కొన్నిసార్లు మనం రెవెన్యూ ఆఫీసర్స్ వద్ద మన భూమికి సంబంధించిన గొడవలు వచ్చినప్పుడు లేదా అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చినప్పుడు, సార్ భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తే నేను బాధ్యత వహిస్తాను, కావాలంటే ఇప్పుడు నేను ఒక అఫిడవిట్ రాసిస్తాను అని అన్న సందర్భంలో కూడా మనము ఈ అఫిడవిట్ రాసిస్తాం. ఈ అఫిడవిట్ అనేది చేతి రాతతోని రాసినా చెల్లుబాటు అవుతుంది, లేదా డ్రాఫ్ట్ చేసినా చెల్లుబాటు అవుతుంది, టైపింగ్ చేసినా చెల్లుబాటు అవుతుంది. అఫిడవిట్ రాయడం వల్ల మీకు ఆ విషయం తెలుసు అని మీరు ఒప్పుకోవడమే తప్ప ఇది పెద్ద వివాదమైనటువంటి అంశం ఏమి కాదు. కాకపోతే అఫిడవిట్ మీకు తెలుసని మీరు ఏ అంశాన్ని రాస్తున్నారో మీరు 1-2 సార్లు డ్రాఫ్ట్ చేసిన వ్యక్తులు మనకి ఇచ్చిన తర్వాత చదివి సిగ్నేచర్ చేయడం మంచిది. కాబట్టి అఫిడవిట్ని క్షుణ్ణంగా చదివి సంతకాలు చేయండి. లేకపోతే మీరు సమర్పించే అఫిడవిట్లో మీకు తెలిసిన అంశం ఒకటి ఉంటుంది, అఫిడవిట్లో మరొక అంశం ఉంటే మీరు చిక్కుల్లో పడిపోతారు. సో ఇలాంటి చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాన్ని పుస్తకం తీసుకొచ్చాను. ఈ బుక్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నప్పుడు కాల్ చేసి ఈ పుస్తకాన్ని పొందండి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.